ఓకే మేడం. ఇప్పుడు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. అంటే అంతటి రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడునే కాదని లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు ప్రజలు. దాంట్లో ఎక్కువ నిరుపేదలు, రైతులే ఉండి ఉంటారు. మరి ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ప్రతిపక్షాలు ఎంత విషం జిమ్మాయంటే ఈ విషయంలో, ముఖ్యంగా పేదలకి రైతులకి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ చేయలేదు అన్నట్టుగా వాళ్ళు ఎంతో అవాస్తవాన్ని స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. కానీ వాస్తవానికి రైతుల కోసం అత్యంతగా కొత్త కొత్త స్కీమ్స్, పాలసీస్ తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు ఆలోచించిన విధంగా అందరికంటే ఎక్కువ చేసింది చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తే రైతు రక్ష అనే ఒక స్కీమ్ అండి. రైతు రక్ష, ఫార్మర్స్ ఇన్సూరెన్స్, కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ కానివ్వండి, జీరో లోన్ ఇంట్రెస్ట్ స్కీమ్ ఫర్ ఫార్మర్స్ అన్నది స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మనకి మోడర్న్ గా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఎఫిషియన్సీని పెంచుతూ అగ్రికల్చర్ లో వాళ్ళు పెట్టే కష్టాన్ని తగ్గించడానికి 50% ఎఫర్ట్ ని తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారు సాయిల్ టెస్టింగ్, అగ్రికల్చర్ మానిటరింగ్ ఇలాంటివి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అసలు మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏ రోజు రైతుగా లేరండి. చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు బిడ్డ. చంద్రబాబు నాయుడు గారు పొలానికి వెళ్ళి రైతుగా కొన్ని రోజులు కష్టపడ్డ వ్యక్తి. ఆయన రైతులను గౌరవించినంత ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవించలేరు, గౌరవించట్లేదు కూడా. ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారండి. ఫార్మర్ సూసైడ్స్ ఎన్ని రెట్లు పెరిగినాయి అన్నది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అంటారే. అయోవా యూనివర్సిటీకి ఆయన వెళ్ళినప్పుడు అక్కడి నుంచి 2 hours ఒక విలేజ్ కేవలం అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళి, అక్కడ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఎక్కడికి వెళ్ళిన రైతుల కోసం అంత తపన పడి తెలుసుకునే వ్యక్తి. ఈ రోజు పట్టిసీమ నుంచి పులివెందుల వరకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా పోలవరం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలన్నీ పోతాయి అన్న తపనతో పోలవరం కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వానికి నిజంగా అంతే శ్రద్ధ ఉంటే ఎందుకండి పోలవరం పూర్తి చేయలేకపోతుంది? పోలవరం మీద ఈ రోజుకి ఒక్క అడుగు కూడా ముందుకు ఎందుకు వేయలేకపోతుంది? రైతుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి చెప్పండి. ఇకపోతే పేదలు, నేను పేదల మనిషిని, నేను మీ బిడ్డను అని చెప్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఇప్పటి వరకు ఏం చేశారు? పేదల అభ్యున్నతికి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పటికీ కూడా ఒక్కటేనండి, పేదరికం లేని సమాజం కోసం మనం పనిచేయాలి అని. ఈ రోజు P4 మోడల్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. P4 అంటే ఈ P4 మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ డెవలప్మెంట్ లో వాళ్ళందరినీ కూడా పేదరికమే లేని సమాజం క్రియేట్ చేయడానికి అదొక గొప్ప ఆలోచన. ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అని ప్రచారం చేసి దాన్ని సక్సీడ్ అవ్వాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ ఆల్ ద స్కీమ్స్ అండ్ పాలసీస్ బై చంద్రబాబు నాయుడు గారు.